విజ్ఞాన్ గారు ఈ మధ్య కాలంలో అంత సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసిన సినిమాలు అంతగా నాకేం కనిపించలేదు. అంటే బాగుంది సినిమా అని ఒక మంచి టాక్ వచ్చింది, కానీ ఈ ఎక్స్ప్రెషన్స్ వచ్చే సినిమాలు అయితే నిజంగానే కనిపించలేదు. కానీ సినిమాకి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సినిమా తర్వాత సక్సెస్ మీట్లు ఈ మధ్యకాలం మనం బాగా చూస్తున్నాం. అలా ఒక్క సినిమా కూడా కనిపించలేదు, కానీ సక్సెస్ మీట్లు మాత్రం చూశాను నేను. ఎప్పుడు సక్సెస్ అయ్యింది, అసలు సినిమా ఎప్పుడు వచ్చిందని ఆలోచించుకునే లోపల ఆ సక్సెస్ మీట్ వైరల్ అవుతుంది. ఇది ఒక స్ట్రాటజీనా టాలీవుడ్ అనుసరిస్తుంది, లేకపోతే పక్క సినిమాలకి ఎంకరేజ్మెంటా? ఒకప్పుడు అంటావా ఆడియో ఫంక్షన్లు ఉండేవి, ప్రీ రిలీజ్ ఉండేవి ఆడియో ఫంక్షన్స్. ఆడియో ఫంక్షన్ రోజు ఒక్కొక్క పాట ఒక్కొక్కరు వచ్చి రిలీజ్ చేస్తూ ఉంటారు. అందరూ అదే భలే ఉంది భలే ఉంది అని పాడుకునే వాళ్ళం. ఆ పాటలు పాడుకుంటూ 2 నెలలకి సినిమా వస్తుంది. ఆ 2 months అందరూ క్యాసెట్లు కొనేస్తారు, కార్లలో అక్కడ ఇక్కడ అన్నిట్లో అదే పాటలు. పొద్దున టీవీ పెట్టామంటే బర్త్డే విషెస్ చెప్పే వాళ్ళు వస్తారు యాంకరమ్మలు, అందరికి వాళ్ళు వేస్తూ ఉంటారు పాటలు. సాయంత్రం కూడా పాటలు, మధ్యాహ్నం ఎంటర్టైన్మెంట్ కోసం పాటలు, అదే పనికి వేసేవాళ్ళు. అసలు సినిమా హిట్ ఫట్టా అనేది మనం పాటలు చూసే డిసైడ్ చేసేవాళ్ళు. అంతే. సినిమా హిట్ అయిందంటే పాట హిట్ అయిందంటే చాలు ఆటోమేటిక్గా సినిమా కూడా హిట్ అయ్యేది. 6 పాటలు. అలాగే ఆ మనసంతా నువ్వే నువ్వు నేను, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఆ టైంలో మొత్తం మ్యూజిక్కే కదా రన్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఇలా కూడా ఉండేది, ఫస్ట్ ఆడియో రిలీజ్ అయ్యేది, తర్వాత వీడియో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, చూసు ఏదో ఉందని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళేవారు. అది బాగుండేది. దాని తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుసు ఆ పాటలు నిజంగా హిట్ అని. ఇప్పుడు ఆ పాటలని మనము పాడుకుంటూ ఉంటాం, హిట్ అని తెలుసు కాబట్టి ట్రిపుల్ ప్లాటినం డిస్క్, డబుల్ ప్లాటినం డిస్క్ అని ఫంక్షన్లు చేసేవాళ్ళు, అవార్డులు ఇచ్చేవాళ్ళు. ఆడియోకే బాగా హిట్ అయింది, మాకు బాగా క్యాసెట్లు అమ్ముడుపోయాయి అని. ఓకేలే సినిమా హిట్. సినిమా హిట్ అయితే 100 రోజుల ఫంక్షన్, 175 రోజుల ఫంక్షన్. నవ్ వాట్ హ్యాపెన్, ఆ రోజులన్నీ లేవు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏదో చేసుకుంటున్నారు ఆనందం తట్టుకోలేక. నిన్న సమంత కూడా ఏం చేసింది, సినిమాని ప్రమోషన్ వరకు లేపింది, లాస్ట్ వరకు రిలీజ్ వరకు. రిలీజ్ అయ్యాక ఇంకా ఆడియన్స్ మోస్తారండి, నా డ్యూటీ ఇంతటితో అయిపోయిందని చక్కగా చెప్పింది. పాపం ఆడియన్స్ కూడా మోస్తున్నారు, వెళ్తున్నారు హిట్. కొన్ని సినిమాలు అదేంటి ఎప్పుడు వచ్చాయో తెలియదు, ఎప్పుడు పోయాయో తెలియదు. ఏంటి ఏదో జరుగుతుందంటే అది సక్సెస్ మీట్. దేనిది, ఏం సినిమాది, పలానా వాటర్ బాటిల్ సినిమా సక్సెస్ మీట్. వాటర్ బాటిల్ ఇది ఎప్పుడు వచ్చింది, అరే ఎప్పుడు వచ్చింది అంటావేంటి? ఆ హీరో తెలుసా, గతంలో బ్రూమ్ స్టిక్ అనే సినిమా తీశాడు, దాని తర్వాత డస్ట్బిన్ అనే సినిమా తీశాడు, ఇప్పుడు వాటర్ బాటిల్ తీశాడు, నీకు తెలీదా? అయింది, చాలా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఎక్కడ రిలీజ్ అయింది? నిన్న శుక్రవారమే, నేను శుక్రవారం రిలీజ్ అయింది, అది ఇది కదా, ఇది ఎప్పుడు వచ్చింది? వచ్చింది. మరి ఇప్పుడు ఇదేంటి పెద్ద హిట్, అటెవరు వెళ్ళట్లే ఇటెవరు వెళ్ళట్లేదు, అందరూ ఇటెవరు చేస్తున్నారు. అందుకని చెప్పి ప్రొడ్యూసర్ సక్సెస్ మీట్ పెట్టారు. ఈ సక్సెస్ మీట్కి పెట్టే ఖర్చు ఏదో రిలీజ్కి ముందే సినిమా ప్రమోషన్లకు పెట్టుంటే కనీసం 4 వచ్చేవాళ్ళుగా. నిజంగానే ఇప్పుడు ఫ్లాప్ టాక్ వచ్చింది అని అంటేనే కాస్త లాస్ అయినట్టు, అవునా కదా? సక్సెస్ మీట్ కూడా డబ్బులు అయితేగా, అది పరువు పోగొట్టుకుంటూ ఉండడానికి. నువ్వు ఫ్లాప్ అన్నావు అనుకో, అంత ఫ్లాపే. నువ్వు సక్సెస్ మీట్ చేసుకుంటే ఆల్బంలో అవి ఉండిపోతాయి లాస్ట్ నీ సినిమాకి. నెక్స్ట్ ప్రొడ్యూసర్ వస్తాడు, ఏం తీసారు ఇంతకుముందు అంటే వాటర్ బాటిల్ సార్. సక్సెస్ సార్, ఇదో సక్సెస్ మీట్లో చూడండి ఎంతమంది వచ్చారు. అవునా, భలే ఉంది, సరే నెక్స్ట్ సినిమాకి బడ్జెట్ ఎంత, ఇదిగో సూట్ కేసు తీసుకో. ఇట్లా ఉంది పరిస్థితి. అంటే అలా అనుకుంటూ పెడతారేమో, అలా అనుకొని పెడతారేమో, ఎందుకు తెలీదు. నెక్స్ట్ ఆ మధ్య కాలంలో కూడా గేమ్ చేంజర్ సినిమా కదా, నవ్వులపాలైంది. లాస్ట్ దిల్ రాజు గారు ఒకటి ఇదేలే అని చెప్పేంత వరకు అందరూ ఏమనుకున్నారు 186 కోట్లని రిలీజ్ చేశారు. అరే థియేటర్లోనేమో థియేటర్లో ఏమో ఎవరు లేరు, తెలీదు. కోర్టుకు ఒకసారి ఎక్కితే ఇక అది నడుస్తూ ఉంటుంది, వాయిదాలు ఎప్పుడుకోగానే తెగదు, అదంతే. నెక్స్ట్ ఇప్పుడు నిన్న మొన్న కూడా రిలీజ్ అయిన సినిమాలు, గతంలో రిలీజ్ అయిన సినిమాలకి సక్సెస్ మీట్లు పెట్టేస్తున్నారు. నీకు ఎంత కలెక్షన్ వచ్చిందో ఏంటో మాకు తెలియదు, కానీ ఆ రోజు ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం వీళ్ళ కృషి, వాళ్ళ కృషి, అందరూ వచ్చి పండగ చేసుకుంటున్నారు. ఒక ఫంక్షన్, సింపుల్గా ఫంక్షన్కి ఎంత అవుతుంది, మించుమించు ఓ 10 లక్షలు చాలా, మినిమం 10 లక్షలు. అవును. సో 10 లక్షలు పెట్టి ఒక ఈవెంట్ చేసేసారు. భోజనాలు కింద బఫే ఉంటుందిగా, అవన్నీ అయిన తర్వాత కాక్టైల్ పార్టీయే ఉండాలి సినిమా వాళ్ళు కాబట్టి. మళ్ళీ
అట్లా అండ్ పెద్ద స్టార్ ఫంక్షన్ హాల్స్ ఎక్కడన్నా చేయడం. ఎవరు ఒకరిని ఇద్దరిని మళ్ళీ సెలబ్రిటీస్ని పిలవాలి. సక్సెస్ అయింది కదా మరి, అంత సక్సెస్ అయినప్పుడు పిలవకుంటే ఎలా? సో నవ్వుతున్నారు జనాలు. అంటే రాను రాను ఇవన్నీ చూసి ఇప్పుడు రాజకీయ నాయకులను చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇట్లా అయిపోయింది సినిమాల పరిస్థితి కూడా అట్లా, ఏ ఉండదు లేరా ఊరికే అట్లా ఏదో చేసేస్తారు అంతే. అట్లా అయిపోయింది పరిస్థితి. నిజంగా హిట్ ఫట్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు సమంత శుభం ఉంది, హిట్ అయింది, తండోపతండాలు జనాలు వస్తున్నారు. ఎలా కాంపిటీషన్ లేకుండా గీతా ఆర్ట్స్ వాళ్ళ సింగిల్ కూడా వచ్చింది, పెద్ద కాంపిటీషన్ లేదు, రన్ అవుతుంది. ఇప్పుడు ఎవరికి కావాల్సిన జోనర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు. పైగా ఇప్పుడు పోటీ పడ్డ సినిమాలు ఏమి లేవు కదా, ఇవి రెండే ఉన్నాయి. మొన్న కోర్టు తర్వాత హిట్, ఈ మధ్యలో ఇవేగా హిట్లు, ఇంకేం లేవు. ఏదన్నా పెద్ద సినిమా వచ్చి ఒక రోజులో పోయిందనుకో, పరువు తక్కువగా ఫీల్ అయ్యి వాళ్ళు మళ్ళీ అంత ఖర్చు పెట్టి ఒక పెద్ద ఫంక్షన్ చేసేస్తున్నారు. ఈ సినిమాలతో కంపేర్ చేసుకుంటున్నారేమో చిన్న సినిమాలతో, మళ్ళీ పరువు పోగొట్టుకోవు. అదే కదా, పోయినట్టే కదా. సైలెంట్గా ఉంటే ఏం లేదు, సైలెంట్గా ఉంటే ఏం ఉండదు, ఎవ్వరేమనుకోరు. సరే పోనీలే చేస్తేనే సినిమా ఎప్పుడు వచ్చింది అని అన్నామంటే అయిపోయినట్టేగా. ఒక టైప్ ఆఫ్ జిమ్మిక్ క్రియేట్ చేస్తున్నావు. సరే అంత పెద్ద మల్టీప్లెక్స్లో పెద్ద హీరోని పెట్టి, పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద హీరోయిన్, పెద్ద బడ్జెట్ నువ్వు ఉన్నావు. జనాలందరూ అటుపోతున్నారు పక్కన ఏదో చిన్న, అక్కడ హీరో ఉండడు, హీరోయిన్ ఉండదు, ఎవరు ఉండరు, కానీ వెళ్తారు. ఏదో కాన్సెప్ట్ బాగుందంటారు, ఒక చిన్న మౌత్ పబ్లిసిటీ. నీకు కుదిరితే అది తెప్పించుకో. కానీ నువ్వు పెట్టే 100 కోట్లలో వాడు 2 కోట్లు పెట్టి సక్సెస్ అయ్యాడు. ఆ బలగం 2 కోట్లే కదా, అంతే. మరి ఏముంది అందులో, ఊర్లోకి వెళ్ళి చేసుకొచ్చాడు, సక్సెస్ అయ్యాడు. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళకి నాకు తెలిసి డబ్బులు ఇచ్చారో లేదో కూడా తెలీదు. ఎందుకంటే చాలా మంది సపోర్ట్ చేశారని కూడా మనం వింటూ ఉన్నాం. ఆ పెద్ద ప్రియదర్శి గారికి వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, పెద్ద రెమ్యునరేషన్స్ ఇచ్చారని కూడా లేదు. అప్పుడు ప్రియదర్శి రెమ్యునరేషన్ కూడా ఇప్పుడుతో పోలిస్తే కొంచెం తక్కువేగా మరి. అప్పుడు 2 కోట్లు పెట్టి తీశారు, అంత వచ్చింది. నువ్వు 100 కోట్లు పెట్టి కాన్సెప్ట్ లేకుండా ఊరికే ఏం అంటే నీ దగ్గర ఏముంటుందంటే పలానా లైటింగ్ స్టార్ డేట్లు ఉంటాయి అంతే. మా దగ్గర లైటింగ్ స్టార్ డేట్లు వచ్చేసాయి. ఆ లైటింగ్ స్టార్ ఎన్ని అంతే, లైటింగ్ స్టార్ డేట్లు ఉన్నాయి నా దగ్గర అంతే. 3 నెలలకు సరిపడా ఓ మంచి డైరెక్టర్ని పెట్టి ఒక కథ తీయబోయి, డైరెక్టర్ వస్తాడు, నీ దగ్గర కథ ఉందా అంటే లేదని ఎందుకు అంటాడు, వాడు ఉందనే అంటాడు. నేను నీ ఆఫర్ పోగొట్టుకోడు కదా, అప్పటికప్పుడు ఏదో ఒకటి రాసేస్తాడు. సగం హీరో ఎలివేషన్, లైటింగ్ స్టార్ కదా మరి, సగం వాడు ఎలివేషన్. నెక్స్ట్ ఒక ముంబై నుంచి ఒక హీరోయిన్ పట్టుకురాయి, అందమైన హీరోయిన్, ఆమె తిరుగుద్ది, ఒక ఐటమ్ సాంగ్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, అయిపోయింది. ఇంకా కథ ఉండదు ఏవి. అది రిలీజ్ అయ్యి మన మొహాల మీద ఒకరి మొహం ఒకరు చూసుకుంటా ఉంటాం, అదేంటి ఇలా ఉంది అని. నష్టం నీకే. మళ్ళీ నిన్ను ఎవడుకోనమన్నాడు ఆ లైటింగ్ స్టార్ డేట్లు కొనే బదులు మంచి లైటింగ్ స్టోరీ కొనవచ్చు కదా. ఈ మధ్య స్టోరీలు కూడా కొంతమంది ఇస్తా ఉంటారు రాసి, వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. కృష్ణానగర్లో తిరుగుతూ ఉంటారు మంచి మంచి కథలు పెట్టుకొని, 10,000 20,000 ఇళ్లలో అద్దెకుంటా ఉంటారు. ఇప్పుడు ఏమంటారు, పాత సినిమాలు చూసారా, డైరెక్టర్స్ ఎవరు కథలేం రాసేవారు కాదు, వాళ్ళు వేరే వాళ్ళ కథనే వీళ్ళు తీసుకునేవారు. తప్పే ఉంది అందులో, తప్పేం లేదమ్మా. ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ కథలు రాసుకుని వాళ్ళ కథను వాళ్ళే డైరెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇంతకుముందు కథా సహకారం అనేవారు. ఎవరో తెచ్చి మంచి స్టోరీ తీసుకుంటే ఆ డైరెక్టర్ పరశుర్ బ్రదర్స్ వాళ్ళు ఎన్ని కథలు ఇచ్చారు, తీర్చిదిద్ది ఒక మంచి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇది అనుకున్నాము, హీరో ఎవరుంటే బాగుంటుందని అప్పుడు రా చర్చకి. నువ్వు ముందే లైటింగ్ స్టార్ డేట్లు కొనేసి డైలాగ్స్ కథలు ఎత్తుక్కుంటూ పోయి అప్పుడు వేరే వాళ్ళు వచ్చి డైరెక్ట్ చేసేవాళ్ళు. సో అండ్ మళ్ళీ దీనికి సక్సెస్ మీట్లు పరువు పోకుండా ఉండడానికి ఇన్ని పాటలు పడ్డం ఎందుకు, ఎంత కాదనుకో మళ్ళీ ఆ సక్సెస్ మీట్ కూడా డబ్బులు వేస్టే కదా. ఆల్రెడీ ఏడ్చి నెత్తి మీద తడిగుడ్డేసుకొని ఉన్నావు, మళ్ళీ ఈ ఫంక్షన్ ఒకటి పరువు పోకుండా ఉండడానికి. ఏ యాంగిల్లో చూసినా ప్రొడ్యూసర్కే కదా వచ్చేది. అన్ని చేసే బదులు, ఇన్ని పాటలు పడే బదులు ఒక కథ మీద పడవచ్చు కదా, ఆ దృష్టి ఏదో బాగుంటుంది. కథ మీద పెట్టి ఇప్పుడు 10 మందికి చూపించు ఔత్సాహికులకి, ప్రసాద్ ల్యాబ్స్లో బాగుందండి వర్కౌట్ అవుతుంది అంటే అప్పుడు ఇంకా ముందుకెళ్ళి. అప్పట్లో రామారావు గారి ఇంట్లో అట్లా కథా చర్చలు జరుగుతూనే ఉండేవంట. ఒక కథ చెప్పేవారంట, ఒక 10 మంది ఓకే అంటేనే అది తెర మీదకి వెళ్ళేదట, లేకపోతే ఇంకో కథ, ఇంకో అలా చర్చలు జరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు కథలు ఉండట్లా, అవి లేవు అసలు. హీరోల డేట్లు కొంటున్నారు ఫస్ట్. అక్కడికి వచ్చాము. యా, థ్యాంక్ యూ.